నేనిక్కడ బానిసలాగా బ్రతకాల్సి వస్తుంది అని గుర్రం అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒక రోజు రాత్రి అయితే ఆ రైతు ఇంటి దగ్గర దొంగ వస్తాడు. ఇక దొంగ వచ్చి దొరికిందంతా కూడా తీసుకువెళ్ళిపోతూ దొరికిందంతా మూట కట్టేసుకుంటూ ఉంటాడు వస్తువులను. రైతు మాత్రం గాఢ నిద్రలో ఉంటాడు. కానీ తన ఇంటికి దొంగ వచ్చినా సరే యజమానిని మాత్రం అస్సలు కూడా నిద్ర లేపదు గుర్రం అయితే. ఇక వచ్చిన దొంగ ఇల్లంతా కూడా చుట్టముట్టేస్తాడు. తనకి తోచిన వస్తువులు, చేతికందిన వస్తువులు అన్నీ కూడా తీసుకొని ఇక మూటలో కట్టేస్తాడు. అలా మూటలో కట్టేసిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇక గుర్రం అయితే, నువ్వు దొంగతనం చేస్తే చేశావు, దయచేసి నా కట్లు విప్పేసి వెళ్ళు అని అంటూ ఉంటే, ఏంటి కట్లు విప్పేయాలా, ఎందుకు విప్పాలి అని అడుగుతూ ఉంటే, ఇక్కడ నాది బానిస బతుకులా ఉంది, అందుకని నేను కూడా విముక్తుని అవుతాను, కావాల్సింటే నువ్వు నన్ను కూడా దొంగతనం చెయ్యి అని అంటూ ఉంటే ఆ మాట విని దొంగ అయితే నవ్వుతూ ఉంటాడు. ఏంటి, నీకు ఇన్ని రోజులు తిండి పెట్టి నిన్ను పోషించి ఎంతో ప్రేమగా చూసుకున్న యజమానిని వదిలి వచ్చేస్తావా, అతను నువ్వు ఏమా బానిసలాగా చూస్తున్నాడా అని అడుగుతూ ఉంటాడు దొంగ. లేదు, మా యజమాని నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు, ఎప్పుడు కూడా ఎటువంటి లోటు లేకుండా నన్ను ఇంట్లో మనిషిలాగే చూస్తాడు. కానీ మా పూర్వీకులు పెద్ద పెద్ద రాజుల దగ్గర పనిచేసేవాళ్ళు, యుద్ధాలకి గట్రా వెళ్ళేవాళ్ళు, నేనిక్కడ బానిసలాగా వ్యవసాయం పనులు చేసుకోవాల్సి వస్తుంది, అందుకని నీతో పాటు నేను కూడా వచ్చేస్తే దొంగతనం చేసి వెళ్ళిపోయాడని అందరూ అనుకుంటారు అని గుర్రం అంటుంది. అప్పుడే దొంగ అయితే, తిండి పెట్టి నిన్ను పోషించి ప్రేమగా చూసుకున్న యజమానిని మోసం చేశావు, నేను దొంగతనం చేస్తున్నా కాడా మీ యజమానిని అస్సలు కూడా నువ్వు నిద్ర లేపలేదు, అలాంటి అస్సలు కూడా నీకు బుద్ధి లేని, విశ్వాసం లేని నిన్ను నాతో తీసుకువెళ్ళి నేనేం చేసుకోను, ఇప్పుడు నిన్ను తీసుకువెళ్తే నేను కూడా ప్రమాదంలో పడతాను, అందుకని నువ్వు నాతో రావాల్సిన లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు కట్లు విప్పను, ఏమీ విప్పను అని అంటూ ఉంటాడు దొంగ. అప్పుడు ఇక గుర్రం అయితే ఒక దొంగ చేత నీతి చెప్పించుకోవాల్సి వచ్చింది. నిజంగానే నా యజమాని ఎప్పుడూ కూడా నన్ను బాధించలేదు, తన ఇంట్లో మనిషిగానే తను చూసుకున్నాడు, కానీ ఈరోజు నేను అవన్నీ కూడా మర్చిపోయి నమ్మక ద్రోహం చేశాను, ఇంట్లో వస్తువులు దొంగ పట్టుకుపోతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను, నేను ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించగలుగుతున్నాను, నేను ఇంత దుర్మార్గున్నా అని గుర్రం తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇంటి యజమానికి మెలకు వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ సామాన్లు విసిరేసి కొన్ని విలువైన వస్తువులు అన్నీ కూడా కనిపించవు. అప్పుడే దొంగ వచ్చి దొంగతనం చేశాడని తెలుసుకున్న యజమాని అయితే, వస్తువులు పోతే పోయినయి, వాడు నిన్ను తీసుకువెళ్ళలేదు, నువ్వు నా ప్రాణానివి, నువ్వు దూరం అయితే నేను ఉండలేదు అని కొని ఏడుస్తాడు. అప్పుడే గుర్రం అయితే, నన్ను ఇంతగా ప్రేమించే వ్యక్తిన నిన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంది అని గుర్రం అయితే మనసులో తన మీద తనే అసహించుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, దొంగ చెప్పిన నీతితో గుర్రంలో ఎలాంటి మార్పు వచ్చిందో. కాబట్టి మనం ఎవరికి మంచి చేస్తే వాళ్ళకి మంచి చెయ్యాలి తప్ప చెడు చెయ్యకూడదు. ఇలా చేస్తే అవమానాలు మనకి తప్ప ఇంకోటి మిగలదు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.